స్టడీ అని చెప్తే మళ్ళీ భయం వేస్తుందా? మళ్ళీ 2 గంటలు వర్షం అయిపోయే వరకు ప్రసంగమే. ఎందుకంటే వదిలినా ఇంటికి వెళ్ళడానికి ఏమో అవకాశం లేదుగా. అంతసేపు చెప్పనులేండి, పొద్దున్నే హెవీ డోస్ అయిపోయింది. చిన్నది త్వరగా ముగించేస్తాను. ఉదయం నుంచి మనం విన్నది ఏంటంటే, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమతో వెంటాడుతున్నాడు. ఆయన ప్రేమతో మనల్ని వెంటాడినప్పుడు తిరిగి దేవుడిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటే, మీకు తెలియదు కాదు, పేతురు గారిని యేసుప్రభు అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు? ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అప్పుడు యేసుప్రభు చెప్పిన ఆన్సర్ ఏంటి? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయుము. ఇప్పుడు దేవుడిని ప్రేమించటం అంటే ఏంటి? ఆయన గొర్రెలను కాయాలి, ఆయన గొర్రెలను మేపాలి. అదే దేవుడిని తిరిగి మనం ప్రేమించటం. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుని గొర్రెలను మేపటం అంటే వాక్యాన్ని అందించటం. ఆహారం గొర్రెలు అనగానే అక్కడ మనుషులు, మేపటం అనగానే ఆహారాన్ని వేయటం. ఏంటి ఆహారం అంటే వాక్యం అనే ఆత్మీయ ఆహారం. ఈ పని కేవలం సేవకుడిది ఒక్కడిది మాత్రమే కాదు. సేవకుడు ఒక్కడే కష్టపడితే ఆత్మీయ ఆహారాన్ని పెట్టలేడు. సేవకుడికి తోడుగా సంఘం అంతా ఉండాలి. కుటుంబంలో ఒక అతను కష్టపడుతున్నారు అనుకోండి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ భోజనం దొరుకుతుందా? కొంచెం అరకొరగా ఉంటుంది. ఆయనతో పాటు అందరూ పని చేస్తే సమృద్ధిగా దొరుకుతుంది. సో సేవకుడుకు సంఘానికి తోడుగా ఉండి అందరికీ వాక్యాన్ని పంచవలసిన బాధ్యత, అందరినీ వాక్యంతో పెంచి పోషించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. ఓకేనా? సంఘము అనగానే దేవుని పని చేసేది అని అర్థం. సంఘములో ఉన్న వాళ్ళందరూ దేవుని పని చేయాలి. కానీ మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు దేవుడి పనికి మనల్ని దూరం చేస్తాయి, దేవుని కోపానికి మనల్ని గురి చేస్తాయి. ఏంటి అవి అంటే, ఈరోజు టైటిల్ ఏంటంటే, చివరి టైటిల్ మీకు నరుని కోపము దేవుని నీతిని నెరవేరుస్తుందా? ఇప్పుడు నరునికి కోపం ఉండదా? ఎందుకు ఉండదండి? ఎంత ఉంటుందంటే, కేజీల లెక్కన కొలిస్తే 100 కేజీలు 200 కేజీలు ఉంటుంది ఒక్కొక్కరికి. ఏంటి? కోపం. ఎవరిని కదపండి ఈరోజు కోపం అండి. కోపం చిన్నపిల్లోడిని కదిపినా కోపమే, యవనస్తుడిని కదిపినా కోపమే, ముసలాయిని కదిపినా కోపమే. చిన్నపిల్లోడిని అలర్ట్ చేయొద్దురా అంటే కోపం, యవనస్తుడిని అస్తమాటు సెల్ ఫోన్తో ఉండకరా అంటే కోపం. లేదండి, కోపమే. ఇది కుటుంబంలో జరిగేది. సంఘంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని గట్టిగా ఏదైనా గద్దించే ప్రసంగం చేశారనుకోండి సేవకుడు, కోపం. మమ్మల్నే అంటున్నాడు, మేము రాము గుడికి, మేము రాము దేవుడు పనికి. ఏమండి, ఎందుకో ఈరోజు మనుషులందరిలోనండి కోపం పెరిగిపోయిందండి. ఏం పెరిగిపోయింది? కోపము పెరిగిందా తరిగిందా? పెరిగిపోయింది కదా. ఒకప్పుడు అత్త ఎన్ని మాటలు తిడుతున్నా కోడళ్ళు నోరు మూసుకొని కాపురం చేసుకునేవారు. ఇప్పుడు అత్తగారు తిడితే కోడళ్ళు పడుతున్నారండి. ఇమీడియట్గా 2వ రోజే బ్యాగ్ సర్దేసి వేరు కాపురం గత్తి అంటది అలా ఆయన్ని.
కోడలికి కోపం, అత్తకి కోపం, కూతురికి కోపం, కొడుకుకి కోపం, ఎవరిని కదిపినా కోపం 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 అండి. కోపం అండి. మనుషుల నిండా కోపిష్టోళ్ళు అయిపోయారు మనుషులు. ఎక్కడ శాంతము ప్రశాంతత పోన్లేనండి ఓర్చుకునే గుణాలు కనపడుతున్నాయా? కనపడవు. నేను అడుగుతున్నాను, మనుషులు ఎవరికైనా కోప్పడే హక్కు ఉందా? ఉందా? ప్రశ్న అర్థమైందా? మనకి కోపపడే హక్కు ఉందా లేదా? నేనైతే లేదంటాను. కోపం ఎవరు పడాలి? ఏ తప్పు చేయనోడు కోప్పడాలి. నువ్వెందుకు తప్పు చేస్తున్నావురని. నువ్వు తప్పు చేయలేదా? నిజాలు మాట్లాడుకుందాం. మనం ఏ తప్పు చేయని పరిశుద్ధులమా కోప్పడ్డానికి? కోపపడే ఏకైక అర్హత కలిగిన ఆయన ఎవరో తెలుసా? దేవుడు. ఆయన ఏ తప్పు చేయడు. ఆయనలో ఏ పాపము ఉండదు, ఏ దోషము ఉండదు, ఏ పక్షపాతం ఉండదు. సో సరిచేయడానికి కోప్పడ్డానికి ఆయనకుంది అర్హత. మనిషికి కోప్పడే అర్హత ఉందా? హక్కుందా? రెండోది దేవుడి నీతిని నెరవేర్చటానికి ఈ కోపం అనేది నీకు ఒక అడ్డుగా మారిపోద్ది అన్నాడు. మళ్ళీ చెప్తాను. దేవుడి యొక్క నీతి అనగా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చటానికి కోపం అనేది అడ్డుగా మారిపోద్ది. కోపం అడ్డుగా మారిపోద్ది. ఎలాగో చెప్తాను. కోపము ఎంత ప్రమాదం అంటున్నాడో, ఎంత మనిషికి నాశనాన్ని తెస్తుంది అంటున్నాడో, జీవితాన్ని ఎంత మాయ చేస్తుంది అంటున్నాడో ఒక మాట మీరు ముందు బైబిల్లో చూడాలి. కీర్తనల గ్రంథం తీయండి అందరూ. కీర్తనల గ్రంథం 78వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనం. కోపము మానుము. కోపాన్ని ఏం చేయాలట? కోపం ఏం చేయాలట? మాను. దేవుడికి కోప్పడని మనుషులు ఉండడానికి తెలుసు. మనుషులు కోప్పడతారని తెలుసు. అందుకే కోపపడటం ఇక మీదట నువ్వేం చేయాలట? మానేయి. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఏమంటే వ్యసన పడకము, అది కీడుకే కారణం. కోపము, ఆగ్రహము, వ్యసన పడిపోవటం ఇవన్నీ దేనికి కారణమట? కీడుకు. అంటే ఈ కోపము, ఆగ్రహము, వ్యసన పడటం మనిషికి మంచిని చేస్తాయా, కీడుని చేస్తాయా? ఏం చేస్తాయి? కీడుని చేస్తాయి. మనోళ్ళు కీడును పోగొట్టుకోవడానికి ఏమి కట్టుకుంటారు? ఇంటికి గుమ్మడికాయలు కడతారు, చూసారు ఎవరైనా? గుమ్మడికాయలు కట్టడం, దిష్టి బొమ్మలు కట్టుకోవటం, చేతికి తాళ్ళు కట్టుకోవటం, బండికి నిమ్మకాయలు కట్టుకోవటం. దేనికోసం? ఎండుమిరపకాయలు, వెంట్రుకలు దేనికోసం కట్టుకుంటున్నారు? కీడు, దిష్టి, ఏదో చెడు జరుగుతుందట అవి కట్టుకోపోతే. ఇంతకీ కీడు దేనివల్ల జరుగుతుంది? కోపం వల్ల కీడు జరుగుతుందని ఎవరికైనా తెలుసా? కోపం వల్ల నరుని నెత్తి మీదకి శాపం వస్తుందని తెలుసా? కోపము మనిషిని పాడు చేస్తుందని తెలుసా? మీకు సైంటిఫిక్గా కూడానండి, అస్తమాటు కోప్పడే వాళ్ళకండి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది, బ్రెయిన్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ తెలుసు మీకు. బ్రెయిన్ అటాక్ తెలుసా? బ్రెయిన్ అటాక్ ఏంటంటే పక్షవాతం. పక్షవాతం అంటే ఏంటి అంటే మన టోటల్ శరీరానికి కేంద్రం ఏది అంటే మెదడు. మనం మాట్లాడాలి అన్నా, చూడాలి అన్నా, ఏ పని చేయాలి అన్నా కేంద్రం ఏంటి? మెదడు. సిగ్నల్స్ అన్నీ అక్కడి నుంచి రావాలి. మెదడు నుంచి సిగ్నల్స్ వస్తేనే అవయవాలు పనిచేస్తాయి. ఆ సిగ్నల్స్ పంపించడానికి దేవుడు నర్వస్ సిస్టమ్, నరాల వ్యవస్థను తయారు చేశాడు.
నరాల వ్యవస్థ. ఈ మెదడులో ఇంత ఉంటుంది మెదడు, దాని లోపల మన వెంట్రుక ఏ సైజులో అయితే ఉందో ఆ సైజులో రక్తం ప్రవహించే రక్తనాళాలు ఉంటాయి. ఏ సైజులో ఉంటాయి? వెంట్రుక సైజు. వెంట్రుక ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఉండి లోపల నుంచి బ్లడ్ వెళ్తూ ఉంటుంది. దాంట్లో నుంచే సమాచారం ట్రాన్స్ఫర్ చేస్తాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. ఈ ఎక్కువగా కోప్పడే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, కోపం వలన బీపీ పెరిగిపోద్ది. బీపీ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ తలలో ఉన్న నరాలు చిట్లిపోతాయి. ఈ వెంట్రుక సైజులో ఉన్న నరం ఏమైపోద్దంటే పగిలిపోయిద్ది. పగిలిపోయి దాని లోపల నుంచి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. బ్లడ్ బయటకు వచ్చేసి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోద్ది, గడ్డ కట్టేస్తుంది. అది ఎప్పుడైతే బయటకు వచ్చి గడ్డ కట్టిందో పక్క నరం పనిచేయడం మానేస్తుంది. ఎందుకంటే నొక్కేస్తుంది కదా, ఈ రక్తం బయటకు వచ్చి పక్క రక్తనాళాలని నొక్కేస్తుంది. ఎప్పుడైతే ఇంకో ఇటు పక్క పగిలింది అనుకోండి మెదడులో, మనకి ఇటు సైడ్ అంతా పనిచేయదు. ఇటు నుంచి ఇటు ఉంటుంది కనెక్షను, ఇటు నుంచి ఇటు ఉంటుంది. ఇటు సైడ్ నరాలు పాడైపోతే ఇగో లెఫ్ట్లో ఉన్న చెయ్యి, రైట్లో ఉన్న చెయ్యి కాలు పనిచేయదు. ఇటు సైడ్ ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, నా లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ కాలు పనిచేయదు. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది? ఈ పక్షవాతం కానీ, బ్రెయిన్ అటాక్ కానీ, బ్రెయిన్లో ఉన్న డ్యామేజ్ కానీ ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే ఈ కోపపడే వాళ్ళకి వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఎక్కువగా కోపపడే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి, రకరకాల రోగాలు వస్తాయి. చాలా భయంకరమైనది కోపం. అందుకే ఇక్కడ దేవుడు ఇదంతా గమనించి ముందుగానే రాస్తున్నాడు, కోపాన్ని నువ్వు మాను, ఆగ్రహమును విడిచిపెట్టు, వ్యసన పడకము, అది నీకు కీడుకే. అంటే అది మనకేం చేస్తుందట? కీడు. నేను ఇప్పటి వరకు చెప్పినవి ఆరోగ్య సమస్యలు, కోపం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు. మీరు సహజంగా కూడా చూడండి, కొంతమంది మొహాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు కోపంగా ఉంటాయి. ఆ కోపంగా ఉన్నవాడు మొహం పక్కన ఎవడైనా పక్కన కూర్చుని ఉంటారా? కొంతమంది చూడండి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వాళ్ళ ముఖం, వాళ్ళ పక్కన చూడండి ఎప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కోపపడేవాళ్ళ చుట్టూ ఎవరు ఉండరండి. వాళ్ళకి ముక్కు మీద ఉంటుంది కోపం, ఆయన ఏమన్నా కోపం వచ్చేది. వడ్డిచ్చేటప్పుడు అండి పాపం ప్రేమతో ఓ ముక్కోపోడు నా పక్కన కూర్చున్నాడు భోజనానికి పెళ్ళిలో. నాకు అడుగుతున్నాడు, ఇదేయాలన్నా అంటే నాకు నా పక్కనే ఉండేసరికండి ఈ పాస్టర్ గారు కూడా వచ్చాడేమో అనుకుని నాకేసేవన్నీ ఆడికి వేసారు టక్కమని ఎక్కువ. నేను వేయమన్నాను నిన్ను అంటున్నాడు. ఇప్పుడు నీకు ఎక్కువ వేసేస్తే వద్దు తమ్ముడు, నేను తిన్న తమ్ముడు, పక్క వేసే తమ్ముడు తీసి అలాగే వేస్తే అయిపోద్ది. దానికి కూడా వేసేవాడి మీద కోపడిపోవాలండి. కొంతమంది ఉంటారండి కనీసం కామన్ సెన్స్ పనిచేయదు. కోపిస్టోళ్ళకి కామన్ సెన్స్ పనిచేయదు. సెన్సిటివ్ మ్యాటర్స్ని కూడా హార్డ్గా డీల్ చేస్తారు. చిన్నది అది, నాకు వద్దు తమ్ముడు, నేను తిన్నాను, పక్కనేసి అయిపోయింది కదా. ఆడు కోపపడడం వల్ల హర్ట్ అవుతాడు కదా, నీ మీద ప్రేమతో కదా వేస్తున్నాడు వాడు ప్రేమ చూపిస్తుంటే తిరిగి వాడి మీద మనం ఏం చూపిస్తున్నాం? మంచిదండి అది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా నీ దగ్గరికి ఏమైనా పట్టుకుని వస్తాడా? మీరు చెప్పండి. ఒక్కసారి అలా కోపడ్డావాడు జీవితంలో నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వడాడు. ఆడు పెద్ద వేస్ట్ అండి, కోపిస్తాడండి, నేను 2 గార్లు వేసి నన్ను తిట్టాడండి, నేను వెళ్ళండి ఆడి దగ్గరికి వడ్డించడానికి అంటాడు. తర్వాత అడ్డానికి వెళ్ళమన్నా పోగొట్టుకుంటామా? కోపం అండి మనుషులను దూరం చేసేస్తుందండి, మనకి వాళ్ళ ప్రేమను దూరం చేస్తుంది. ఆ ఒక్క క్షణం భరించుకుంటే అయిపోద్ది. అవతరుడు చేసి తప్పే కావచ్చు, తప్పై చేసిన అవతరుడు చేసిన తప్పును ఒక్క క్షణం భరించి పోలే అని వదిలే, బంధం నిలబడుతుంది. అవునా? బంధం నిలబడుతుంది. మన మధ్యలో ఉన్న బాండింగ్ చెడిపోకుండా ఉంటుంది. నువ్వు ఒక్కసారి కోప్పడి బంధాన్ని పోగొట్టుకున్న తర్వాత నువ్వు రిపేర్ అయింది ఆ బంధాన్ని నువ్వు సరిచేయడానికి ఎంత ట్రై చేసినా అవదది. ఆడు పై నీతో మాట్లాడతాడు తప్ప నీ మీద ప్రేమ, అఫెక్షన్ అనేవి అన్నీ పోతాయి అప్పుడే. అందుకే దేవుడు అంటున్నాడు, కోపము మానేయాలి, నువ్వు ఆగ్రహాన్ని, క్రోధాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. అది నీకు మంచిది కాదు. ఎంత డేంజర్ అంటేనండి ఇది, కోపం అనేది ఎంత డేంజర్ అంటే,
ఒక పక్క మనుషులను దూరం చేస్తుంది, ఒక పక్క మనుషుల ప్రేమను దూరం చేస్తుంది, వాళ్ళ మనసుల్లో మన మీద ఒక చెడు భావన ఏర్పాటు చేస్తుంది. వాడు మంచోడు కాదు, వాడికి పొగరు. కోప్పడే ప్రతి ఒక్కడికి మనుషులు పెట్టే పేరేంటో తెలుసండి? వాడు పొగరబోతుడండి అంటారు. అవునా? కోపాన్ని బట్టి మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు. వాడికి పొగరండి, అందరి మీద కోప్పడతారండి. ఆడి మనసులో ఏముందో మనకు తెలీదు, కానీ కోపాన్ని బట్టి ఏమని డిసైడ్ అయిపోతారు వాళ్ళు? పొగరబోతుడండి. ఆ పొగరబోతండి ఆవిడది. కోప్పడుతుందండి, అందరిని తిడుతుందండి, అందరినీ అరుస్తుందండి, అందరిని కేకలేస్తుందండి. చాలా ప్రమాదం అండి ఇది. ఎంత ప్రమాదం అంటే, నీ కోపాన్ని బట్టి మనుషులు దూరం అయితే జరిగే డ్యామేజ్ చిన్నదే, జరిగే నష్టం చిన్నదే. నీ కోపాన్ని బట్టి దేవుడే నీకు దూరం అయిపోతే బాగా ఆలోచించు. కోపం వల్ల దేవుడు దూరం అవుతాడా? అవుతాడు. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి, 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఏమంటే జాగ్రత్త చదవండి ఇది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. ఏ సంగతి ఎరుగుదురు? బైబిల్ అలా చదవాలా? ఏ సంగతి ఎరుగుదురు అంటే మీరు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు చదవాలా. అంత చదవలేరు కనుక 18వ వచనం చదువుతాను నేను, చివరిదే. ఏది? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కన్నాడు. వాక్యం ప్రకారం నిన్ను కన్నాడు. నువ్వు ఎన్నో తప్పులు చేస్తే, ఎన్నో నేరాలు చేస్తే, ఎన్నో పాపాలు చేస్తే తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని నీ కొరకు బలివేసి నీ పాపాలన్నీ కడిగి నిన్ను మరలా, నువ్వు మంచోడు కాకపోయినా, నువ్వు చెడ్డోడు అయినా సరే, వాక్యం చెప్పి వాక్యం ద్వారా దేవుడు నిన్ను మళ్ళీ ఏం చేశాడు? కన్నాడు. ఇప్పుడు నిన్ను ఎవరు కన్నారు? దేవుడు మరలా కన్నాడు. మొదటోసారి భూలోకంలో కన్నాడు. పొద్దున్న చెప్పాను కదా, నువ్వు పాపం చేసి నాశనం అయిపోతే యేసుక్రీస్తుల వారిని బలివేసి మరలా కన్నాడు. సత్యవాక్యంతో కన్నాడు. ఇప్పుడు మీరు వాక్యము వలన కన్న పిల్లలు గనుక, సంఘములోనికి చేర్చబడిన పిల్లలు గనుక, మనము దేవుని పిల్లలము గనుక, మనం క్రీస్తును విశ్వసించిన వాళ్ళం గనుక, మనము యేసుక్రీస్తుల వారిని ధరించుకున్నాము గనుక. 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురంటే నేను చెప్పినవన్నీ మీకు తెలియాలి. ప్రభుని నమ్ముకున్నాం, మనం ప్రభుని ధరించుకున్నాం. మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. వినుటకు వేగిరపడాలి అంటే వినడానికి తొందరపడాలి. మనిషి వినడానికి తొందరపడతాడా, మాట్లాడడానికి తొందరపడతాడా? అవతలోడిని చెప్పనివాడు కదా, ఆడు సగం చెప్పగానే ఇటు తగులుకుంటాడు ఇటు, అంతేనా? అవతలోడు ఏదైనా చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనుకోండి, ఆడు ఇచ్చేవరకు ఎక్కడ ఉంటాడు? తొందరపాటు మనిషికి. అందుకే అంటున్నాడు, నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, క్రైస్తవుడి క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, వినుటకు వేగిరపడు, తొందరపడు, వినటానికి టైం ఇయ్యు. విను ఫస్ట్. మొదట మాట్లాడమన్నాడు, వినమన్నాడా? మొదటి ప్రసంగంలో అన్నయ్య మంచి మాట చెప్పాడు, నాకు భలే నచ్చింది అది. చెవులు రెండిచ్చి నోరు ఒకటే ఇచ్చాడు. అంటే ఒకసారి మాట్లాడి 2 సార్లు వినని. మనం ఏం చేస్తాం? 10 సార్లు మాట్లాడు, ఓ చెవి పెడతాం. ఇలాగా అవదు కదా. వినుటకు వేగిరపడు అన్నాడు. వినటం వలన జ్ఞానం వస్తుందండి. వినటం వలన అవతలి వ్యక్తి మీద ఒపీనియన్ మారుతుంది. తెలుసా మీకు? అవతలోడు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, మనం ఎందుకురా నువ్వు ఇది తప్పు చేసావంటే, వాడు మాట్లాడి ఆ తప్పు చేయడానికి గల కారణం ఏంటో మనకు చెప్పాడు అనుకోండి, మొదట ఉన్నంత కోపం వాడి మీద మనకు ఉండదు. తగ్గుతుందా? తగ్గదా? వాడిని మాట్లాడనిస్తే తగ్గుతుంది. మనం ఎక్కడ మాట్లాడిస్తాం? మాట్లాడనిస్తారా? ఏమండి, ఒక లారీ అతనండి, నేను లైవ్లో చూశాను. ఒక లారీ అతనండి కారుడు పట్టుకుని కొట్టేస్తున్నాడు, కిందకి లాగేసి. వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఏమీ లేదండి, లారీ జస్ట్ లాగా డాష్ ఇచ్చేసింది, చిన్న గీత పడింది కారుకి గీత పడిందని వాడిని కిందకి లాగేసి కొట్టేస్తున్నాడు కారు అతను. పాపం ఆ లారీ డ్రైవర్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అండి, వింటం లేదు అసలు. కొట్టాడండి. వీడు బలంగా ఉన్నాడు, లారీ డ్రైవర్ కొంచెం బక్కగా పలచగా ఉన్నాడు, చిన్న కుర్రోడు.
కొట్టేసిన తర్వాత కొట్టడం, వీడి కసంతా తీరిపోయిన తర్వాత అతను ఒంట్లో రక్తం చూసిన తర్వాత వీడి కోపం తీరింది. అప్పుడు వదిలేడు. అప్పుడు అడుగుతున్నాడు, ఎందుకు గుద్దావంటే, నిజంగానండి ఆ మాటకి వీడు చచ్చిపోవాలా, నేను గుద్దలేదు సార్, బ్రేక్ వైర్ తెగిపోయింది అన్నాడు. లారీకి ఏం తెగిపోయిందట? బ్రేక్ వైర్ తెగిపోయి గుద్దాడు. ఆ మాట వింటే ముందు ఇటు కొడతాడా? మీరు ఆలోచించండి, కొడతాడా? కొట్టడు. ఆ మాట అన్న తర్వాత ఇటు ఏమైపోవాలి చెప్పండి? బ్రేక్ వైర్ తెగిపోయింది సార్ అంటున్నాడు. తెగిపోతే ఆడు ఏం చేస్తాడండి పాపం? అయినా ఆడేమన్నాడు తెలుసా? బ్రేక్ వైర్ తెగిపోయింది సార్, నేను అలర్ట్గా ఉండటం వల్ల మీరు బతికారు, లేదంటే మీరు చచ్చిపోయేవారు అంటున్నాడు. ఆడు బతికిచ్చాడు వైర్ తెగిపోయినా. స్పీడ్గా వెళ్ళి గుద్దితే కారు ఏమైపోతుంది చెప్పండి? పచ్చడైపోయి ఎగిరి ఎక్కడ పడుతుంది. ఆడు కొంచెం స్పృహతో బ్రేక్ కట్ అయిపోయిందని చెప్పి పాపం ఎలా కట్ చేశాడు, గోడను గుద్దాడు. వెళ్ళి గోడను గుద్ది ఆపాడండి లారీ. కారును గుద్ది ఆగవలసిన లారీ దేని గుద్ది ఆపాడు? దానికి థ్యాంక్స్ చెప్పాలా కొట్టాలా మీరు చెప్పండి? చూసారా ఎలాగ ఉంటుందో? ఈ కళ్ళంపడి నీళ్ళు వస్తాయి అలాంటి టైంలో. తొందరపడటం ఎందుకు? వాడు ఏం చెప్తాడో వినాలి కదా. మొదట విను. మేము మా ఇంట్లో కుక్కను పెంచుకున్నామండి, కుక్క పిల్లని పెంచుకున్నాం మేము. నాకు చాలా ఇష్టం జంతువులు అంటే. మేము దానికి ఒక చిన్న పిల్ల పుట్టింది. పిల్ల పుడితే తల్లిని కట్టేసేవాళ్ళం, కానీ పిల్లని కడితే ఊరుకునేది కదా. అది నన్ను ఎందుకు కడుతున్నామని గోల. పిల్ల ఇంకా పాప తల్లి చుట్టే తిరుగుతుంది కదా, పిల్లని వదిలేసాం మేము. పిల్లని వదిలేసాం కట్టకుండా. మేము ఏదో షాప్కి వెళ్ళి వచ్చామండి. వచ్చేలోపు మా ఇంటి ముందు ఆ కుక్క పిల్ల మీద లారీ ఎక్కిస్తాడు ఒకడు. వ్యాను మాకు వాటర్ ఇంటింటికి వస్తారు అమ్మడానికి, వాటర్ క్యాన్లలో. ఆ వాటర్ క్యాను బండి ఉంటుంది పెద్దది, ఆ బండి ఎక్కిచ్చేసాడు. కళ్ళ ముందు వచ్చేసరికండి దాని మూతి నిండా రక్తం కక్కుకొని చచ్చిపోయి ఉంది కళ్ళ ముందు. చూడగానే సహజంగానే ఇష్టపడిన వాళ్ళకి, కష్టపడి పెంచుకున్న వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చింది. కోపంలో మాట తుల్లేస్తే క్రైస్తవులం కదా, మాట తుల్లేస్తే ప్రభువుని నమ్ముకునే వాళ్ళం కదా. నేను నా కోపాన్ని అలాగే నలుచుకున్నాను. కళ్ళంప నీళ్ళు ఒకటి తక్కువ వాడి దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఎందుకు ఎక్కించావు నువ్వు అని అడిగితే వాడు అంటున్నాడు, చూడలేదు సార్, తప్పు అయిపోయింది సార్. ఆడు చేసిన మంచి ఏంటో తెలుసండి, చంపేసి కుక్కపిల్ల చచ్చిపోయిన తర్వాత ఆడు వెళ్ళిపోవాలి. కానీ వాడు వెళ్ళిపోకుండా మేము వచ్చే వరకు అక్కడే ఉన్నాడండి, నేనే చంపేశానని చెప్పడానికి. మంచోడే చెడ్డోడా? అలాంటి నేను ఏమంటాను చెప్పండి? నాది పొరపాటు అయిపోయింది సార్, నేనే ఎక్కిచ్చేసాను, నన్ను క్షమించండి అనే బండి అక్కడ ఆపుకొని ఉన్నాడు మేము వచ్చే వరకు. అలాంటి వాడిని ఏదైనా అంటే ఏం బాగుంటుందండి? తప్పును ఒప్పుకొని క్షమిస్తానంటే దేవుడే మన పాపాలన్నీ క్షమించాడు. తప్పు ఒప్పుకున్నాడు మనం ఏం చేయాలి? క్షమించాలి. చూసుకోవాలి కదా తమ్ముడు, మేము ఎంత ఇష్టంగా పెంచుకున్నాం, మాకు అదంటే ఇష్టం, ప్రేమ. మా పిల్లలు అయితే 3 రోజులు ఏడ్చారండి దానికోసం, కుక్క పిల్ల కోసం. ఏమంటాం? ఆడు తప్పు ఒప్పుకుంటున్నాడు, క్షమ అంటున్నాడు, ఏం కోప్పడతాం? సర్లే బాబు వెళ్ళిపో, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు కళ్ళ ముందు కనపడికి వెళ్ళిపో, నువ్వు బండి తీసుకుని వెళ్ళిపో. మా పిల్లలు వచ్చే లోపు దాన్ని గొయ్యి తీసి పాతేసాం. ఏడుపండి మా పిల్లలు అయితే, ఏడుపు. నాకు కావాలి అది అజీ అని పిలిచేవారు దాన్ని. నాకు అజీ కావాలంటది. ఎక్కడి నుంచి తెస్తాం? దేవుని పిల్లలరా, కోపం వస్తుంది అందరికీ, కానీ మనం వినడానికి కాస్త టైం ఇస్తే కోపం అనేది తగ్గుతుంది. అంతే. ఎంత బాగా చెప్పాడు చూడండి అక్కడ, మీరు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు. చూసారా? ఇప్పుడు మాట్లాడడానికే కొంచెం ఆలోచించి అన్నాడంటే కోపపడడానికి మీకు అర్థమవుతుందా దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడో? నువ్వు ఫస్ట్ వినడానికి తొందరపడు, మాట్లాడడానికి స్లో అండ్ స్టడీ. నిదానించు అంటే అర్థం ఏంటి? స్లో. మాట్లాడడానికి స్లో, నిదానించు. మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడై. అంటే ఇప్పుడు వెంటనే కోప్పడమంటున్నాడా? కోప్పడడానికి నిదానించు. నీకు అన్యాయమే జరగవచ్చు, నీకు అక్రమే జరగండొచ్చు, కానీ కోప్పడడానికి నువ్వేం చేయాలట? నిదానించు. నిదానంగా కోప్పడే వాళ్ళు ఉంటారండి, తాజ్మహల్లో లేస్తారా పైకి? మీరు ఆలోచించండి. తాజ్మహల్లో లేచిపోతున్నారు కదండి ఇప్పుడు మనుషులందరూ. కోపించుటకు నిదానించువాడై ఉండాలి. ఎందుకు?
దేవుడు ఏ కారణం లేకుండా నువ్వు అలాగ ఉండాలి అని చెప్పడం. నెక్స్ట్ వచ్చిన చదువు అక్కడే, కోపపడుటకు నిదానించువాడై ఉండవలను, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని, అది అసలు కదా. నీ కోపం దేవుడి వాక్యం నీలో ఫలించకుండా అడ్డుకుంటుంది. నీ కోపం దేవుడి వాక్యానుసారం నువ్వు బ్రతకకుండా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎలాగా నువ్వు ఊరకనే కోపపడుతుంటే నీ చుట్టుపక్కల ఎవరైనా ఉండి నిన్ను బట్టి మారతారా? నువ్వు చెప్పే దేవుడి మాటలు వింటారా? నిన్ను బట్టి ఎవరైనా ప్రభువులోకి వస్తారా? పోను నువ్వు సేవకుడు అయిపోయి ఇంక రోజు కోప్పడు అయిన కాడికి తిడుతుంటే సంఘంలో ఎవడైనా ఉంటాడా? మీరు చెప్పండి, ఉంటారా? ఉండరండి. మన చుట్టూ ఎవరు ఉండరు, మనకి సహోదరులు ఎవరు ఉండరు, సంఘంలో ఎవరు ఉండరు, కోపపడే వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు. కోపపడండి, బైబిల్ చెప్పింది. ఏ సందర్భాల్లో కోపపడాలో తెలుసా? అతడు దైవ విరుద్ధమైన కార్యక్రమాలు, వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తే వాళ్ళని ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పిందా బైబిలు? చెప్పొచ్చు, కోపడచ్చు. ఎప్పుడు? వాక్యానికి విరుద్ధంగా, దేవుడికి విరుద్ధంగా అతను ఏమైనా చేస్తున్నప్పుడు ఖండించి, గద్దించి వాళ్ళకి మనం ఏం చెప్పే అధికారం ఉందంటే బుద్ధి చెప్పే అధికారం ఉంది. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కండిషన్ చూసారు ఎలాగుందో? కోపపడొచ్చట కానీ ఏం చేయకూడదట. అంటే కోపం పాపంగా మారుతుందా? ఎలా మారుతుంది చెప్పండి? కోపము పాపమయ్యే అవకాశం ఉందా? ఉంది. ఎలా ఉంది? కోపపట్టంలో తప్పు లేదు. కోపంలో బూతులు మాట్లాడితే పాపమేనా కదా? అయిపోయింది. చూసారా? బూతులు ఎప్పుడు వస్తాయి చెప్పండి, నిజాన్ని మాట్లాడండి. మనిషి నోట్లో నుంచి బూతులు ఎప్పుడు వస్తాయి? కోపం వచ్చినప్పుడు. మామూలుగా ఎలాగంటే ఎవడన్నా బూతులు తిట్టేస్తాడేటి? తిట్టడు. ఆడికి ఏమొస్తే బూతులు తిడతాడు? అంటే కోపం నీతో బూతులు తిట్టిస్తుంది. కోపము నీతో అవతల వాడికి హాని చేసేటట్టుగా తీసుకెళ్తుంది. కోపానికి సెకండ్ స్టేజ్ ఏంటో తెలుసా? పగ. కోపం నెక్స్ట్ స్టేజ్ ఏంటి? పగ. పగకి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ప్రతీకారం. తెలుసా? కోపం, పగ, ప్రతీకారం. కోపడ్డాడు, కోపం పగగా మారిపోయింది. తర్వాత చీకట్లో ఎక్కడ దొరుకుతాడో అని చూసి చంపేశాడు. ఆయన చంపేశాడు. చావుకు కారణం ఏంటి చెప్పండి? పగ. పగకి బీజం ఏంటి చెప్పండి? కోపం. అంటే ఒక వ్యక్తి నరహంతకుడిగా మారడానికి మూల విత్తనం ఏంటో చెప్పాలి నాకు? కోపం. బాగుందా? ఇది ఎంత ప్రమాదమా? అందుకే రాశాడు, నరుని కోపము దేవుని నీతిని వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు. ఇవన్నీ నువ్వు చేసేటట్టుగా చేసేది ఏంటంటే కోపమే. అది దేవుని వాక్యానికి అడ్డుబండ. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదట. నీకు వాక్యం తెలిస్తే, నీకు దేవుడు అర్థమైతే, రోజు బైబిల్ చదువుకుంటే, నువ్వెన్ని నేరాలు, నువ్వెన్ని తప్పులు, నువ్వెన్ని పాపాలు చేస్తే దేవుడు నిన్ను క్షమించాడో, నిన్ను పరిశుద్ధిని చేశాడో నీకు అర్థమైతే, జ్ఞానిగా మారితే, జ్ఞానమున్నవాడు కోపాన్ని విడిచిపెట్టేస్తాడు. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 29:11. సామెతల గ్రంథం 29:11. బుద్ధిహీనుడు, అబ్బా ఎంత కనబరుస్తాడట? బుద్ధిహీనుడు తన కోపం అంతా అంటే అర్థం ఏంటి? ఆ లోపల ఎంత ఉంటే అంత చూపిస్తాడు. మీరు చూసారా? ఒకడు కోపం వచ్చింది అనుకోండి, చిన్నగా స్టార్ట్ చేస్తాడు, తిట్టడం స్టార్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ బూతుల్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వస్తువులు పగలగొడేస్తాడు. ఆ తర్వాత కర్రలు ఎత్తేస్తాడు. ఆ తర్వాత
ఏమండి చుట్టుపక్కల ఉన్న వస్తువులను ఎత్తేస్తూ ఉంటాడు, ఎరగొట్టేస్తాడు, అరుస్తాడు, తిడతాడు, కొడతాడు. అలాగా అరిచి 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 తిట్టి కేకలేసి 2 గంటల తర్వాత ఆయాసపడుతూ అరుగు మీద కూర్చుంటాడు. కోపం అంతా చూపించాడా? ఈ మధ్యకాలంలో అంతరించిపోతున్న కళ ఒకటి ఉంది గ్రామాల్లో. ఏంటి కళ అంటే, అవతలోడి మీదకి ఇటు కోపం వస్తే ఇక్కడ దుమ్మేసేస్తూ ఉంటుంది ఈవిడ. చూసారా? దుమ్మెత్తిపోయటం, రాళ్ళు ఎత్తిపోయటం. చూసారా? ఏమొచ్చిన వాళ్ళు చేస్తారు చెప్పండి? ఇది కోపం. అవతలాడి మీద కోపం. ఏం చేయాలో తెలియక ఈ బూడి తీసిరేస్తుంది. నువ్వు నాశనం అయిపోవాలా, నువ్వు చచ్చిపోవాలా, నువ్వు లారీ కింద అడిపోవాలా. ఆయాసం వచ్చేంత వరకు తిడుతుందండి. తిడుతుందా? తిడుతుంది. ఇక్కడ చూడండి, ఆ మాట చూడండి ఎంత బాగా రాశాడు దేవుడు. బుద్ధిహీనుడు తనకున్న కోపము అంతా కనపరుస్తాడంటే చూపిస్తాడు. కోపిస్తాడు. ఆడికి ఎంత కోపం ఉందో చూపిస్తాడా? మీరు అప్పుడప్పుడు చూడండి, ఎవరింటికైనా వెళ్తే మీరు మొదటిసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చూసిన వస్తువు రెండోసారి వెళ్తే చూస్తే ఉండదు. వస్తువు ఏది అక్క అని మీరు అడిగితే నవ్వుతూ ఉంటుంది ఆవిడ. అప్పుడు అర్థం చేసుకోవాలా, అలా ఆయన గారి కోపం వచ్చి దాన్ని ఎత్తేసాడు. టీవీ ఉండాలక్క మీ ఇంట్లో అంటే నవ్వుతుంది ఆవిడ. నవ్విందంటే మీరేం అర్థం చేసుకోవాలి? ఆయనకి ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ఇంకా ఆవిడ ఏం చేయలేక దీన్ని ఎత్తేస్తాడు. దేన్ని? టీవీని ఎత్తేసి పగిలిపోయిన తర్వాత తెల్లవారు కూర్చుని ఎడుతూ ఉంటాడు దాన్ని చూసుకుని. 60,000 పెట్టి ఈఎంఐలో కొన్నాను, ఈఎంఐ ఇంకా కడతానే ఉన్నాను, టీవీ పగిలిపోయింది. తర్వాత ఎడుతాడు. కోపంలో ఉన్నప్పుడు తెలియదు కదండి. కోపంలో ఉన్నప్పుడు ఆ వస్తువు ఎంత, దాని రేట్ ఎంత, అది ఎంత కష్టపడి కొన్నా వీడికి ఏమైనా తెలుస్తుందా? కొంతమంది సెల్ ఫోన్లు ఎరగొడేస్తారు. చూసారా? సెల్ ఫోన్ ఎలా తీసి నేలేసి కొడేస్తాడు. అంటే కోపాన్ని కనబరిచాడు. దేని మీద? సెల్ ఫోన్ మీద. ఆడపిల్లలు అయితే ఇంట్లో కిచెన్లో వస్తువుల మీద చూపిస్తారు. గరిటలు ఎరగొట్టేయడం, సామాన్లు కింద వేసి కొట్టేయడం, మిక్సీలు కింద ఎత్తేయటం. కోపం. బుద్ధిహీనుడు తన కోపాన్ని, ఏమండి, వస్తువును పగలగొట్టే హక్కు మనకు లేదు. ఎందుకు తెలుసా? వస్తువును మనం తయారు చేయగలమా? మళ్ళీ చేయగలమండి? అది కొన్నకి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయండి? మళ్ళీ ఎన్ని రోజులు పనికి వెళ్ళాలి మనం? ఆ 2 నిమిషాల కోపాన్ని అణుచుకుంటే వస్తువు బాగుంటుందా? బాగుంటుంది. ఏమంటే మీకు విషయం తెలుసా? వస్తువు పగిలింది అంటే వస్తువుతో పాటు ఆ వస్తువుని ఇష్టపడుతున్న అవతల వ్యక్తి మనసు కూడా పగిలిపోద్దా? నువ్వు వస్తువునైతే మళ్ళీ కొనిస్తావు, పగిలిపోయిన ఆ మనసును బాగు చేయగలవా? ఏమంటే మీకు ఎంత తీవ్రంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ కోపము చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదండి, అంతా ఇంత కాదు. అందుకే అంటున్నాడు, బుద్ధిహీనుడు తనకున్న కోపమును అంతా కనపరుస్తారు, జ్ఞానము కలవాడు కోపమును అణుచుకొని దానిని ఏం చేస్తాడట? చూపించటం. కోపాన్ని హృదయంలోనే ఏం చేస్తాడు? అణుచుకుంటాడు. దేవుడు కోపాన్ని అణుచుకుంటున్నాడా చూపిస్తున్నాడా? మీరు చెప్పండి. దేవుడు కోపాన్ని అణుచుకుంటాడా చూపిస్తాడా? అణుచుకుంటాడు. మీకు ఎలా చెప్పాలి? దేవుడు కోపం అంతా మన మీద చూపిస్తే మనం తట్టుకోలేమండి. తెలుసా మీకు? తట్టుకోలేము. అప్పుడప్పుడు చూడండి, పిల్లల మీద కోపం వచ్చేసి వాళ్ళ నాన్న ఆడి పీకట్టేసుకుని ఇలాగ చంపేయడానికి వెళ్ళిపోతాడు, గోడకెడతాడు. అదే స్పీడ్లో పీక పిసికేసానికి ఉంటాడు, చచ్చిపోతాడు. ఆ పీకట్టుకోగానే అన్నాడు అనుకోండి, అంత వదిలేస్తాడు. ఎందుకు వదిలేసాడు? ఈయన బలానికి, ఈయన శక్తిని అంతా చూపిస్తే వాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడండి. కొడతాడా? చంపేస్తాడా? బలాన్ని వెనక్కి లాగేస్తాడు. కొట్టాలని కోపం అన్నా అన్ని చేసుకుంటాడు. కొంతమంది తండ్రులు అయితే కొట్టడానికి కూడా మీదకెళ్ళరు. మాటలతోనే అండి భయపెడతారు. అంతే, చేయి చేసుకోరండి, కొట్టరండి. కొడితే ఏమైనా నొప్పి వస్తుందేమో. ఇదంతా మీరు ఆలోచిస్తే దేవుడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. దేవుడు అర్థమైన వాడు, వాక్యం అర్థమైన వాడు కూడా తన మనస్సులో తన కోపాన్ని అణుచుకుని ఆ కోపాన్ని బయటికి చూపించకూడదండి. ఎందుకంటే కోపము
ఒక వ్యక్తిని దూరం చేస్తుంది, కోపము ఒక సహోదరుని దూరం చేస్తుంది, కోపము మనతో పాపం చేయిస్తుంది, కోపము మనతో బూతులాడిస్తుంది, కోపము మనం కష్టపడి కొనుక్కున్న వస్తువును నాశనం చేస్తుంది, కోపము ఒక బంధాన్ని మనకు దూరం చేసేస్తుంది. చిన్నది కాదు కోపం. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. నేను చెప్పినవన్నీ. కోపం నిజంగా ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుందంటే నాశనం చేసింది ఒక వ్యక్తి జీవితాన్ని. అది చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనకెలాగ ఈరోజు ప్రేమగా చెప్తున్నాడో, ఒకటి కోపం వచ్చింది బైబిల్లో. కయ్యను. ఎవరు? కయ్యనుకు కోపం వచ్చిన వెంటనే కయ్యను దగ్గరికి దేవుడు వెళ్ళాడండి. వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, కయ్యను కోపం వద్దయ్యా అన్నాడు. ఏమండి, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా చదవాలంటే ఈరోజు దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ఈరోజు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుడు అనగానే ఇప్పుడు మన చేతుల్లో కుమారుడు ఎలా ఉన్నాడు? వాక్యం రూపంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యంతో. ఒకప్పుడు ఎలా మాట్లాడేవాడు? బైబిల్ లేనప్పుడు డైరెక్ట్గా దేవదూతలను పంపించి మాట్లాడేవాడు. ఇప్పుడు హేబేలు, కయ్యను ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ దేవుడికి అర్పణలు ఇచ్చారు. అర్పణలు ఇవ్వగానే ఒక అతను అర్పణని స్వీకరించాడు దేవుడు, హేబేలు అర్పణని. కయ్యను అర్పణ స్వీకరించలేదు. జస్ట్ హేబేలు అర్పణను దేవుడు స్వీకరించినందుకు కయ్యనుకు కోపం వచ్చింది. ఎవరి మీద వచ్చింది? హేబేలు మీద. నిజానికి కోపం ఎవరి మీద రావాలి? కాదు, వాడి మీద వాడికి రావాలి. దేవుడి మీద ఎందుకు కోపడతాడండి? తోలు తీసేస్తాడు దేవుడు. ఆడికి తెలుసు ఆ సంగతి కూడా. కోపం వాడి మీద వాడికి రావాలి. ఎలాగా? మా తమ్ముడు మంచి అర్పణ ఇచ్చాడు, నేను అంత మంచి అర్పణ దేవుడికి నేను ఎందుకు ఇవ్వలేకపోయినాను, ఆడి మీద వాడి కోపం రావాలి. వాడి మీద వచ్చిందా? మంచోడి మీద వచ్చిందా? ఇప్పుడు చెప్తాను ఒకటి. అప్పుడప్పుడు మనలో కూడా కయ్యన్లు వచ్చి వెళ్ళిపోతారు. కయ్యను గడు అప్పుడప్పుడు మన మీద ఆవరించి వెళ్ళిపోతాడు. ఎలాగో చెప్తాను. సంఘంలో అయ్యగారు రోజు పాట పాడడానికి నీకు అవకాశం ఇస్తాడు. జాగ్రత్తగా విను. పాటల ప్రపంచానికి నువ్వు రాని అనుకోసేపు సంఘంలో. అంటే నేను పాట పాడితే నా పాట తర్వాత ఎవడైనా అన్నట్టుగా ఉన్నావు నువ్వు. నీ స్టేజ్ అలా ఉంది సంఘంలో. కొత్తగా ఎవరో సంఘానికి వచ్చారు, ఆ రోజు నీకు పాట ఆపేసి కొత్త వాళ్ళకి పాట ఇచ్చాడు అయ్యగారు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? నిజాలు మాట్లాడుకుని దేవుడి సన్నిధిలో భక్తులుగా వేస్తారంతో నేను మంచివాడిని అని అనకూడదు. రోజు నాకు పాట ఇచ్చేవాడు అయ్యగారు, సరే ఈవిడికి పాట ఇచ్చాడు కదా, ఈవిడ ఏం చేస్తుందో చూద్దామని మనసులో ఉంది. ఈలోపు ఆవిడ మైక్ ఇచ్చుకుని నీకంటే అదరగొట్టేసింది పాట. రోజు నువ్వు పాట పాడిన తర్వాత ఎవరో చప్పట్లు కొట్టడు, ఆవిడ పాట పాడగానే అందరు చప్పట్లు కొట్టేశారు. ఇప్పుడు నీకు ఎలాగుంటో చెప్పాలా? నిజం చెప్పండి. ఎంత అసూయ వస్తుంది లోపల నుంచి, ఎంత ద్వేషం వస్తుందంటే ఈవిడొచ్చి నా స్థానాన్ని నాశనం చేసింది. ఏమన్నా మాట్లాడుతాను, ఆవిడ పాటకి చప్పట్లు కొట్టినప్పుడు నీలో వాక్యం ఉంటే నీకు దేవుడు అర్థమైతే నువ్వు ఎలాగ ఆలోచించాలి? ఈవిడ బాగా పాడింది కాబట్టి నేను ఇంటికి వెళ్ళి ఒక మంచి పాట ప్రాక్టీస్ చేసి ఈవిడికంటే నేను బాగా, అంతేనా, బాగా పాడాలనుకోవాలి వాక్యం తెలిస్తే. కానీ మనం అలాగ అనుకో, ఈవిడిని చర్చికి రానివ్వకూడదు, ఈవిడికి పాస్టర్ గారు పాట ఇవ్వకుండా ఈవిడి గురించి పాస్టర్ గారి దగ్గర ఏదో చెడు మాటలు చెప్పాలా అంటే మనలోకి ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చారు? కయ్యను వచ్చాడు. రాడా కయ్యను మన మీదకి? ఆ రోజు అర్పణ, ఈరోజు పాట, ఈరోజు ప్రసంగం, ఈరోజు వంట. సంఘంలో మనం ఏవో మొత్తమే సహోదరులు అందరూ కలిసి పని చేస్తున్నప్పుడు మనకంటే ఎవరైనా దేవుడికి బాగా చేస్తే మన మనసు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఏమంటే నిజంగా నేను చెప్తున్నానండి, మేము చిన్నపిల్లలం కదా, మేము మీలాంటి వాళ్ళమే. అలా కూర్చొని నేను వాక్యం నేర్చుకునేవాడిని. వాక్యం నేర్చుకునేటప్పుడు మనం ప్రసంగం చెప్తే ఎలా ఉంటుందో అనుకునేవాడిని. నేను ప్రసంగం చెప్పినప్పుడు కూర్చునేవాడిని. తర్వాత ఇంకొక ఆయన ప్రసంగం చెప్పాడు, ఆయన బాగా చెప్పేవాడు.
అప్పుడు నిజంగానే నాకు నిజమే ఈయన భలే చెప్తున్నాడండి, భలే చెప్తున్నాడు, ఈళ్ళ చెప్పాలి. నిజంగా చెప్తున్నాడు. నా మనసు ఎలా ఉండేదంటే ఈళ్ళ చెప్పాలి ప్రసంగం, ఈళ్ళ చెప్పాలి ప్రసంగం అంతే తప్పండి. నాకేటో వాక్యం నేర్చుకున్నప్పటి నుంచి ఇతను బాగా చెప్తున్నాడు కనుక ఇతను ఏదో ఒకటి అనాలి అలా లేదు మాకు మనసులో. అలా ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు సేవకులు ఎవరు వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఈయన ప్రసంగం బాగా చెప్తున్నాడు, ఇంకా ఇంకా నేను బాగా చెప్పాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటారు. సేవకులు మనసంతా ఇలాగ ఉంటుంది. ఎక్కడో కొంతమంది ఉంటారు ఈర్ష్యతో తప్పండి. మ్యాక్సిమం అందరూ కూడా ఈయన ప్రసంగం బాగా చెప్తే బాగున్నాం, ఈయన ఇంకా బాగా మాట్లాడితే బాగున్నాం, అంతే కదండి. ఎవరు మాట్లాడినా ఎవరి కోసం మాట్లాడతారు? దేవుడి కోసం. ఎవరు పాట పాడినా ఎవరి కోసం పాడుతున్నారు? దేవుడి కోసం కదా. ఆవిడ బాగా పాడిందంటే దేవుడు ఆవిడని బట్టి ఆనందిస్తున్నాడండి. నీ తండ్రి కదా ఆనందంగా ఉన్నాడు. నువ్వు బాగా పాడితే నిన్ను బట్టి ఎవరు ఆనందంగా ఉంటారు? మనం అందరం చేసేది ఎవరిని సంతోషపెట్టడానికి చెప్పండి. అలాంటప్పుడు ఆవిడ సంతోషపెడితే ఏంటి, నువ్వు సంతోషపెడితే ఏంటి? తండ్రి ఆనందంగా ఉన్నాడు, పాట బాగా వచ్చింది, ప్రసంగం బాగా వచ్చింది, వంట బాగా జరిగింది, మీటింగ్ బాగా జరిగింది, ఎవరు చేస్తే ఏంటి? కానీ మనుషుల్లో ఎలా ఉంటుందో తెలుసా? నా మీటింగు నీ మీటింగు, ఈ మాటలు ఉంటాయా? నా మీటింగ్ నీ మీటింగ్ ఏంటి? వాళ్ళు ఎవరి కోసం పెడుతున్నారు మీటింగ్, మీరు ఎవరి కోసం పెడుతున్నారు? ఇద్దరు పెట్టే దేవుడి కోసమే కదా. వాళ్ళ మీటింగ్ మన మీటింగ్ కాదు, ఇది మన మీటింగు. ఎవరు పెట్టినా ఎవరి మీటింగు? మన మీటింగ్, మన తండ్రి కోసం జరుగుతున్న మీటింగ్. నేను వచ్చేస్తాను, అక్కడ నాకు ఏ పని చెప్తారు చెప్పండి? మా మీటింగ్ అయితే మేము చేసుకుంటాం, వాళ్ళ మీటింగ్ అయితే వాళ్ళు చేసుకుంటారు. అదేంటంటే తప్పు కదా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. హేబేలు ఇచ్చిన అర్పణ దేవుడికి నచ్చింది, కయ్యను ఇచ్చిన అర్పణ దేవుడికి నచ్చలేదు. వెంటనే కయ్యనుకి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు అండి డైరెక్ట్గా దేవుడే కల్పించుకుని కోపం గురించి కయ్యనుకు దేవుడు ప్రసంగం చేశాడు. జాగ్రత్తగా వినండి. కయ్యనుకు దేవుడు ఏ సబ్జెక్ట్ మీద ప్రసంగం చేశాడు? ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదా. ఇదే ప్రసంగం కయ్యను గడికి ముందు అయిపోయింది. అయిందా? అయింది. ఒకసారి ఆదికాండం తీయండి, 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును, కోపం వచ్చిన వెంటనే ముఖం ఏమవుతుంది? ఇది ఎంత బాగుందంటే నాకు బుర్ర వేడెక్కిపోయింది. వాడి కోపం వచ్చిందని మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఎలాగవుతుంది? ముఖం చిన్నదవుతుందట. చిన్నదవటం ఏంటి? ముడుచుకుపోద్ది ముఖం. ఎవరికి? కోపం వచ్చినోడికి. నవ్వుతున్నోడికి వెడలపై బొగ్గలు ఇలా పైకి వచ్చి ఇలా ఉంటుంది ముఖం. కోపం వచ్చినోడికి బొగ్గల లోపలికి వెళ్ళిపోతే, మూతి లోపలికి వెళ్ళిపోతే ఇంత ఉంటుంది. కయ్యనికి ఏమైందట? ముఖము చిన్నదైపోయిందట. ఎందుకు చిన్నదైంది? కోపం వచ్చింది. కోపం వస్తే ముఖం చిన్నదవుతుంది, నవ్వు వస్తే ముఖం పెద్దదవుతుంది. ముఖం పెద్దదైంది అనుకోండి ఆరోగ్యంగా ఉంటాం, ముఖం చిన్నదవుతుంది అనుకోండి, ఇందా చెప్పాను కదా, మెదడులో నరాలు కొంచెం దెబ్బతింటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది తెలుసా? కయ్యను ముఖము చిన్న బుచ్చు కొనగా, ఏమండి యెహోవాట ఆడి కోపం వస్తే యెహోవా ఎందుకు రావాలి? నాకు అసలు ఇక్కడ నేను ఆగిపోయినండి తెలుసా. మనిషికి కోపం వస్తే యెహోవా రావాలి. ఎందుకు తెలుసా? కోపము ఒక వ్యక్తి జీవితాన్నే నాశనం చేస్తుంది. చిన్నదేం కాదు, అది చిన్నది కాదండి. కోపం చిన్నది కాదు. కయ్యనుకి కోపం రాగానే యెహోవా వచ్చాడట. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? కయ్యను నీకు కోపమేలా? ఎందుకు కోపం వచ్చింది? నువ్వు సరి చేసుకోవాలా. కోపం నీలో ఉండకూడదు. నెక్స్ట్ మాట చూడండి అక్కడ. నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల, అది నువ్వు మంచి పని చేస్తే, మంచి అర్పణ ఇచ్చుంటే నువ్వు తలెత్తుకుంటావు. హేబేలు మంచి అర్పణ ఇచ్చాడు, తలెత్తుకున్నాడు, ఆనందంగా ఉన్నాడు. నువ్వు తప్పు చేసి కోపపడితే ఎలాగ కయ్యను? మీకు అర్థమైందా? తప్పు చేసిన వాడికి వెంటనే వచ్చేది ఏంటో తెలుసండి? కోపం. తప్పు చేసిన కయ్యనికి ఏమొచ్చింది? కోపం. తప్పు చేసిన వాడిని ఎవరైనా అనండి, మీరు దొంగ అనండి, ఊరుకుంటాడా? దొంగోడా అని పిలండి, ఊరుకుంటాడా? సాంబార్ ఒక ఆవిడ పెట్టింది. సాంబార్ పెట్టినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది. సాంబార్ ప్రజలందరూ వడ్డిస్తుంటే ఉప్పు ఎక్కువైపోయింది అన్నారట.
ఉప్పు ఎక్కువైపోయింది అన్నప్పుడు ఈ పక్కన ఉన్న ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు నలుగురు వంట చేస్తారు కదా, సాంబార్ నేనెట్టలేదు ఆవిడెట్టింది అన్నారట వీళ్ళు ముగ్గురు. ఎలాగుంది స్టోరీ ఇప్పుడు? మాకేం సంబంధం లేదు, సాంబార్ ఆవిడే పెట్టింది అన్నారు. ఆవిడనేమో అందరూ ఉప్పు ఎక్కువైపోయింది అంటున్నారు. వెంటనే ఆవిడకి ఏమొచ్చేసింది తెలుసండి? కోపం. నన్ను ఇంత మాట అంటారా? వంట నలుగురం కలిసి చేస్తే సాంబార్ ఒకటే నేను ఎట్టానండి, నన్ను కార్నర్ చేసి నన్ను తోసేశారు కదా ముందుకి, ఆ మాటలు పడేటట్టుగా నన్నే చేశారు కదా, నేనంతే వచ్చే వారం నుంచి వంటకి రానందే. నరుని కోపము దేవుని వంటని పాడు చేసింది. నరుని కోపము వంట చేసుకునే భాగ్యాన్ని పోగొట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చదవండి, అది సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. అంటే అర్థమేంటి తెలుసా? నీకు కోపం వస్తే దేవుడి పనిని వదిలేస్తావు, దేవుడి వాక్యాన్ని వదిలేస్తావు. ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని దేవుడి పనిని నువ్వు వదిలేసావో నువ్వు పాపంలో ఉంటావు అన్నాడు అంతే దేవుడు. అంటే కోపం ఎంత డేంజర్ చూసారా? కోపం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో చూసారా? దేవుడి పనిలో నుంచే నిన్ను పక్కకి నెట్టేస్తుంది. చిన్నదనుకుంటున్నావా కోపం? అదే ఆ సాంబారు కోసం వాళ్ళందరూ మాట్లాడినా, ఏమండి నేను ప్రతిసారి బాగానే పెడతానండి, ఈసారి ఏదో కొంచెం అలా పొరపాటు అయిపోయిందండి, తర్వాత పెడతానండి అన్నదనుకోండి, ఆ మాటను బట్టి తిట్టినోడే మళ్ళీ ఏమంటాడు? పోన్లెక్క ఏదో మా బాగో కనీసం నువ్వు ప్రతిసారి బాగా చేస్తావు, వచ్చేసారి బాగా చేద్ది కానీ అంటారు. అయిపోయింది, అక్కడతో అయిపోయింది. నన్ను అన్నారు, సాంబార్ అన్నారు. ఇంక పడుకొని కూడా కలవాట్లు బలుగుతుంది సాంబారు. మీకు అర్థమైందా? కోపం ఇంత డేంజరు. పగ రగిలిపోయేటట్టుగా చేస్తుంది కోపం. ఇక్కడ ఎంత బాగా రాశాడు చూసారా? నీవు సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేశాడు. ఎవరిని చంపేశాడు? సొంత తమ్ముడిని అన్న చంపేటట్టుగా అన్నను ప్రేరేపించింది ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు? కోపం. అప్పుడు వరకు ప్రేమగా ఉంటామండి వాళ్ళతో, వాళ్ళకి మనకి ఏదైనా చిన్న గొడవ వచ్చి కోపడ్డారు అనుకోండి, వెంటనే ఏం పోయిద్ది? ప్రేమ పోయిద్ది, బంధం పోయిద్ది. ఏమన్నా మనుషులతోనే అనుకుంటున్నారా ఈ బంధాన్ని? చివరికి కోపం దేవుడితో కూడా బంధాన్ని మనల్ని నరహత్య చేసిన తర్వాత ముందే చెప్పాడు బాబు, కోపం పాపంగా మారుతుంది, కోపం నిన్ను పగవైపు తీసుకెళ్తుంది, పగ మీ తమ్ముడిని హత్య చేసేటట్టుగా తీసుకెళ్తుంది. ఫస్ట్ నిన్ను మూలానికే మందేస్తున్నాను, కోపం మానేయ్ అన్నాడు. మానేడా? మీరు ఆలోచించండి, మానేరా? మీరు గనక కోపపడటం మానకపోతే మీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం ఇది. కోపపడకండి, పోలే అనుకోండి, సహించుకోండి. నేను ఒక ఆఫీస్లో పనిచేసేవాడిని అండి. ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో మా బాస్ ఉండేవాడు, బాస్ వాళ్ళ తమ్ముడు ఉండేవాడు, బాస్ కొడుకులు ఉండేవారు, వాళ్ళ తమ్ముడికి కొడుకులు ఉండేవారు, అందరూ ఆఫీస్లో పనిచేసేవాళ్ళం. ప్రతి సెలవులకినండి వాళ్ళ చెల్లిగారు కూతురు అక్కడికి వచ్చేది, మేనకోళ్ళు. నాకు చిన్నప్పుడు సెలవులకండి, నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం అండి ఆ పిల్ల అంటే. చిన్నపిల్లే, ఎంత మెచ్యూరిటీ అంటే 5వ తరగతి చదువుకునేదండి అప్పటికి. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు చిన్నదే పిల్ల, 5వ తరగతి చదువుకునేది. ఆ పిల్ల ఒకతే మేనకోళ్ళండి, వీళ్ళందరూ ఇంటి నిండా మగోళ్ళే. ఆ పిల్లని ఏడిపించేవారండి, పొద్దున్న లెగిసిన కాడి నుంచి ఏడిపించటమేనండి, తిట్టటమేనండి, ఏదోలాగా ఆ పిల్లని హెరాస్ చేయటం అండి. అంటే వాళ్ళు ఒకతే మేనకోళ్ళు కదా, ప్రేమతో తిట్టేవారు, ప్రేమతో ఏడిపించేవారు. నిజంగానండి ఒక్క ఆడపిల్లని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ ఆటాడించేదండి. వాడు ఎంత హేళన చేస్తున్నా నవ్వుతూ రిప్లై ఇచ్చేది, చాలే మాయా నీ సంగతులు నాకు తెలియవేటనిది. వాళ్ళ మేనల్ని కానీ అందరినీ, నా పిల్లని చూసండి నా చిన్నప్పుడు గుణం నేర్చుకున్నానండి. ఎంతమంది ఎంత భయంకరంగా ఏడిపించినవండి. ఆ పిల్ల కోప్పడిన సందర్భం ఒకటి చూడలేదండి, నవ్వేదండి, ప్రతిదానికి నవ్వేది. వాళ్ళనే ఫూలిష్లు చేసేది అంతే అందరినీ. కోప్పడినోడిని ఏడిపించినోడిని చాలా చేయలే మాయా నాకు తెలిసిలే మీ సంగతి అనేది అంత ఒకటే నవ్వు. కుటుంబం మొత్తం ఆ పిల్లకి ఫిదా అండి, వాళ్ళ అత్తమ్మతో సహా. ఇది ఉంటే చాలండి మా ఇంట్లో నవ్వులేనండి అనేది. అదే అలిగి మూలను కూర్చునేది అయితే, మాడు మొఖం వేసుకుని మూలను కూర్చుంటే
ఇల్లు ఇల్లు అంతా ఎలాగుంటా చెప్పండి? ఏడుపు, దరిద్రం. ఎందుకు వచ్చిందిరా బాబు ఈ బుడద, ఎప్పుడు పోతారా ఇక్కడి నుంచి? అంతే కదా. నా చిన్నప్పుడు చూసిన పిల్లండి, ఆ పిల్లండి నాకు చాలా ఇష్టం అండి. అంటే నవ్వే ముఖం, ప్రతిదాన్ని ఈజీగా తీసుకునే ముఖం అందరిలోనూ ఏం కలిగిస్తుంది? ఆనందం, సంతోషం. నరుని కోపము దేవుని నీతిని కయ్యనుగా నెరవేర్చాడా? ఇప్పుడు కోపంతో దేవుని నీతిని నెరవేర్చలేక, దేవుడి కోసం బ్రతకలేక, తర్వాత దేవుడికి అర్పణలు ఇచ్చుకోలేక, దేవుడి సేవలో ఉండలేక మొత్తం వాడి జీవితం నాశనం అయిందా లేదా మీరు చెప్పండి? దేశదెమ్మరైపోయాడు. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టాడు తెలుసా? అది చాలా పెద్ద మాట, నాకు టైం అయిపోయింది. వాడికి వచ్చిన కోపానికి వాడికి వేసిన శిక్ష ఏంటో తెలుసండి? దేవుడు, నా సన్నిధిలో నువ్వు కనబడ్డానికి కుదరదన్నాడు, నాకు అర్పణలు ఇవ్వడానికి కుదరదన్నాడు, నాతో మాట్లాడడానికి కుదరదన్నాడు, నువ్వు ప్రార్థన చేయడానికి కుదరదు, నేను నీతో మాట్లాడనిక. దేశదెమ్మరంటే అర్థం ఏంటంటే దేవుడి సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టేశాడు. అప్పటి వరకు కోపం వచ్చినా కయ్యను వద్దు బాబు కోపం వద్దని ప్రసంగాలు చేశారు. ఎవరు? యెహోవా. ఆయనే వచ్చి మాట్లాడాడు. ఆయనే వచ్చి కయ్యంతో మాట్లాడిన ఆయన అంటున్నాడు, నేను చెప్పిన కోపాన్ని నువ్వు విడిచిపెట్టలేదు కనుక ఇక నేను నీతో మాట్లాడను, నువ్వు నా సన్నిధిలో ఉండడానికి వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పండి, జీవితం ఏమైపోయింది? దేవుడు మనల్ని కయ్యని గడికి చేసినట్టుగా శిక్ష ఇస్తే, నా సన్నిధి నీకు ఉండదు, నా కాపుదల నీకు ఉండదు, నా రక్షణ నీకు ఉండదు, నా తోడు నీకు ఉండదు, ఎందుకు నువ్వు మాట్లాడితే కోపపడుతున్నావు అన్నాడు అనుకోండి. ఒకసారి ఆలోచించండి, జీవితం ఒకసారి ఆలోచించండి. తట్టుకోగలమా? దేవుడు మనల్ని విడిచిపెడితే మనం తట్టుకోగలమా? దేవుడు మనల్ని విడిచిపెడితే మనం బ్రతకగలమండి? అందుకే అన్నాడు దేవుడు, కయ్యను గడు ఎప్పుడైతే ఇలా చేశాడో, అది నరహత్యగా ఎప్పుడైతే దారి తీసిందో, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. తర్వాత ఈ కాలక్రమేణా ధర్మశాస్త్రం, చట్టం అనేది ఒకటి ప్రజల చేతుల్లోకి వస్తుంది. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా. ఆ చట్టాన్ని ప్రజల చేతుల్లో పెడుతూ అందులో ఒక ఆజ్ఞగా కోపం గురించి రాశాడు. మీరు ఎప్పుడైనా చదివారు లేదో? ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా రాశాడు, నువ్వు కోపడకూడదని. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. క్షమించండి, లేవికాండం అండి, లేవికాండం ముగించేస్తాను. లేవికాండం 19వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూడండి. లేవికాండం 19వ అధ్యాయం 17వ వచనం. లేవికాండం 19వ అధ్యాయం 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ. చూసారా? నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వాళ్ళని గద్దించాలి. చూసారా? పగ పట్టొద్దు అంటున్నాడు, కానీ గద్దించమంటున్నాడు. అర్థమవుతుందా లేదా? ఇక్కడ దేవుడు మీకు గద్దించడంలో తప్పు లేదు, కానీ ఆడి మీద పగ పట్టడం తప్పు. గద్దించడం అంటే ఏంటి? వాడు తప్పు చేసిన వెంటనే నువ్వు తప్పు చేసావని గద్దిస్తాం, వెంటనే సైలెంట్ అయిపోతాం. పగపట్టినాడు అలా కాదు. వాడు కనబడినప్పుడల్లా వాడిని ఎలా తిట్టాలి, వాడిని ఎలా కొట్టాలని చూస్తాడు. అది తప్పండి. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు వాడిని నువ్వు తప్పక గద్దింపవలను. 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాని. చూసారా? నీ పొరుగువాని మీద పగ కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాడిని ఏం చేయాలి? నిన్ను ఎలా ప్రేమించుకున్నావు అలా ప్రేమించు. అస్తమాటు కోపపడుతున్నావు వాడి మీద. కొలసి పత్రిక సంఘానికి. ఇప్పుడు కొత్త నిబంధనలో సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలసి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ. చూసారా? కోపము, బూతులు, అసూయ ఎన్ని చెప్పాడు చూడండి అక్కడ. వీటన్నిటిని మీరు ఏం చేయాలి? ఇదే మాట అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నాడు? కొలసికి చెప్పాడు కదా. ఇదే మాట మళ్ళీ ఎఫెసీలకు చెప్పాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 31 నుంచి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. మీరు ఈ ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 31 చెప్తున్నాను కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 4వ అధ్యాయం 26 నుంచి చదువుకుంటారండి. 26, 27, 28, 29, 30, 31, 32 చదివితే ఈ 31 బాగా అర్థమవుతుంది. నాకు టైం అయింది కనుక 31 చదివిస్తున్నాను. చదువు 31 చదవండి. సమస్తమైన ద్వేషమును,
కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం. చూసారా, సేమ్ అది ఇది ఒకటేనా? ఒకటే. అక్కడ కొలసీలకు చెప్పాడు, ఇక్కడ ఎఫ్సీలకు చెప్పాడు. క్రోధము, సమస్తమైన దూషణ. ఇందా చెప్పాను కదా, దూషణ ఎప్పుడు వస్తుంది మనకి లోపల నుంచి? కోపం ఉన్నప్పుడే అవతలని ఏం చేస్తాం? దూషిస్తాం. కోపమే లేకపోతే దూషణ వస్తుంది. దూషణ ఎక్కడ వస్తుంది? దూషణ రావండి, ఇంక బూతులు ఎక్కడ వస్తాయి? అన్నిటికీ బీజం ఏంటి చెప్పండి? అది మూలం. అది చచ్చిపోతే ఇవన్నీ చేస్తాయి. ఆ మూలం చచ్చిపోవాలండి, ఆ మూలం చచ్చిపోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ మూలం చచ్చిపోవాలి మీ అందరిలో. కోపపడే మూలం చచ్చిపోవాలి. అప్పుడు చాలా పాపాలు ఆగుతాయి. అది విత్తనం అయితే పైన మొలిచే మొక్కలే ఇవన్నీ. దోషణ కానీ, బూతులు కానీ, అల్లరి కానీ, ఇవన్నీ ఆ విత్తనానికి మొలిచే మొలకలు. ఏది విత్తనం? ఏది? కోపం. అర్థమైంది కదా? కనుక నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడి వాక్యం ప్రకారం నువ్వు బ్రతకకుండా చేస్తుంది. ఆయన ఏమో బూతులు మాట్లాడొద్దు అన్నాడు, నువ్వు అస్తమాటు బూతులు మాట్లాడుతున్నావు అంటే మూలం ఏంటో నీకు తెలియట్లేదు. కోపము నీతో బూతులు మాట్లాడిస్తుంది. కోపం పోతే ఏం పోతాయి? ఆటోమేటిక్గా అన్నీ పోతాయి. కోపం పోతే అన్నీ పోతాయి. మళ్ళీ చెప్తున్నానే, కోపము పోతే అన్నీ పోతాయి. ఏమంటే అస్తమాటు కోడలు అలిగి మంచాన్ని పడుకుంటుందట. ఎవరు? కోడలు. ఈ కొడుకేమో అస్తమాటు హాస్పిటల్కి తిప్పుతున్నాడు. డాక్టర్ గారు ఏమంటున్నారు తెలుసా? వెళ్ళినప్పుడల్లా బాగానే ఉందయ్యా, ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చావు అన్నాడు. మళ్ళా తీసుకెళ్తున్నాడు. మళ్ళా ఏం రోగం లేదు, మళ్ళా తీసుకెళ్తున్నాడు. ఏం రోగం? డాక్టర్కి అర్థమైంది. డాక్టర్కి అర్థమయ్యి అన్నాడట, బాబు ఈ రోగానికి ఒక మూలం ఉంది అన్నాడు. ఏంటి మూలం అంటే, 4 రోజులు వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్తే తగ్గుతుంది అన్నాడట. అర్థమైందా? ఇంతకీ రోగం ఏంటో? అత్తగారి మీద అలుగుతుంది అత్తమాటు. ఈ అలగటం వల్ల ఈవిడికి ఏమవుతుంది? కోపం వచ్చి మంచాన్ని పడుకుంటుంది. ఈవిడిని అర్జెంటుగా వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళామంటే ఈ రోగం తగ్గిపోద్ది అన్నాడు. ఇప్పుడు మనలో చాలా పాపాలు తాండవిస్తూ ఉంటాయి. ఆ పాపాలకి మూలం ఏంటి చెప్పండి? ఇప్పుడు కోపం. సహోదరుడు ఏదైనా చెప్తే సహోదరుడి మీద కోపం, అమ్మగారు ఏదైనా చెప్తే అమ్మగారి మీద కోపం, సేవకుడు ఏదైనా చెప్తే సేవకుడి మీద కోపం, సాటి మనిషి ఏదైనా సరి చేసుకోరా అని చెప్తే ఆయన మీద కోపం. ఎవరైనా పొరపాటున ప్రసంగం పంపించారనుకోండి, నా కోసమే ఈ ప్రసంగం పంపించారని ఆడి మీద కోపం. ఎవరి మీద? పంపించినోడి మీద. చాలామంది అండి వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారు ప్రసంగాలు. ఒక అతను గొడవైందండి, నా ప్రసంగం ఒకటి పెట్టారట. ఆ ప్రసంగంలో ఏముందండి? ఇదే ఉంది, నరుని కోపము దేవుని నీతిని. షార్ట్ మెసేజ్ పంపారండి. అవతలోడు కోపిస్తాడట, కావలసే నాకు ప్రసంగం పంపించాడు సీనాని నీ ప్రసంగం అంటున్నాడు. ఏం చేయలేండి, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ, పంచాయతీ తీర్చడానికి వెళ్ళాను. మళ్ళీ ఏటండి ఇది? కోపం ఏంటి మనుషులకి? పోలే పంపించాడు కదా నన్ను బాగు చేయడానికి సహోదరుడు పంపించాడు. ఎందుకంటే కోపం, నాకు కోపం వస్తుందని నాకు తెలుసా తెలీదా? ఏమంటే నేను కోపిష్టోడినా కాదో నాకు తెలుసా తెలీదా? మీరు కోపిష్టోళ్ళు కాదో మీకు తెలుసా తెలీదా? మిమ్మల్ని సరి చేస్తున్నప్పుడు కోపపడాలా, సరి అవ్వాలా? చూసారా? కనుక నరుని కోపం దేవుని నీతిని. ప్రార్థన చేసుకుందాం.